రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేత గౌరు చరిత మండిపడ్డారు. రైతులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఆమె రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గడివేముల మండలంలో జొన్న పంటను వైసీపీ నాయకులు చెప్పిన రైతుల దగ్గరే కొనుగోలు చేయడమేమిటని ప్రశ్నించారు. రైతులు వేసిన జొన్న పంటను వ్యవసాయ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు గడివేముల మండలం మొత్తం దాదాపు 30,000 ఎకరాలు జొన్న పంట వేయడం జరిగింది. గతంలో కేసీ కెనాల్కు నీళ్లు రావు అని చెప్పడం వల్లనే అందరూ ఈరోజు జొన్న పంటను వేసుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడు ప్రభుత్వము రేటు నిర్ణయించి అందరినీ కొనుగోలు చేయకుండా ఇక్కడ మాత్రం అంటే అందరికీ ఒక న్యాయం ఉంటుంది, మా పాణ్యం నియోజకవర్గానికి ఒక న్యాయం ఉన్నలాగా ఉంది. రైతులు పండించిన పంటకు కూడా కొనలేని పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే సంచులు ఇస్తూ వాళ్ళవి మాత్రమే కొనుగోలు చేస్తూ ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు ఇక్కడున్న ప్రస్తుత పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే. అంటే రైతులతో కూడా రాజకీయం చేసే దుస్థితికి దిగజారణం అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎలా పాలన జరుగుతూ ఉందో పాణ్యం నియోజకవర్గంలో. అంతేకాకుండా ముఖ్యంగా సంచులు మేమే కొనుగోలు చేసుకుంటాము, మా పంటను ఎత్తండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందించకుండా వచ్చిన సంచులను కూడా వైసీపీ ఇళ్లను దింపుకొని వాళ్ళు మాత్రమే చేసుకుంటా ఉన్నారు. ఈరోజు